హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇవాళ అయితే విజయవాడ దుర్గగుడికి అయితే వెళ్తున్నాం. గుంటూరు నుండి బస్సు ఎక్కి విజయవాడ అయితే దిగిపోయి ఇగోండి అమ్మవారి బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మేము వెళ్ళేటప్పుడు బస్సు అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ బస్సు కోసం నుంచొని వేరే బస్సు అయితే ఎక్కేసాం. పిల్లకి మూడోసారి పుట్టే వెంట్రుకలు తీయటాక అని చెప్పి దుర్గగుడికి అయితే వెళ్ళామండి. మా విజయవాడ అండి, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి. అక్కడ నుండి నడుచుకుంటా కళ్యాణగట్టకైతే వెళ్తే బావ అయితే వెంట్రుకలకి తలంతా తడిపేసి టోకెన్ అయితే తీసేసుకున్నాడు. ఫుల్ వీడియో తీయటం కుదరలేదండి, అక్కడికక్కడ ఫోన్ ఆపేయమన్నారు. ఎంటికలు తీసే దగ్గర కూడా ఫోన్ వీడియో తీయొద్దన్నారు. అందుకని చెప్పి ఇలా అయితే కొండ మీదకైతే వచ్చేసాము. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ నుండి సాంబశివుడి గుడికి వెళ్ళి సాంబశివుడిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇగోండి గండాలయ్యి అంటారు. ఇక్కడ మన ఒంటి మీద వస్త్రం తీసి దండం పెట్టుకుంటే మనకు గండాలు ఏమన్నా ఉంటే పోతాయి అంటారు. అక్కడ నుండి అయితే బయటకు వచ్చేసాము. వచ్చి కొబ్బరికాయ కొట్టి భోజనాలకైతే వెళ్ళిపోయి భోజనం చేసేసి బయటకైతే వచ్చామండి. ఇగోండి ఇక్కడైతే ప్రసాదానికి టికెట్లు కట్టేది